అయ్యగారు, 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 టీ తీసుకోండి. రంగయ్య సరుకులకి వెళ్ళాడయ్యా. సరే, నువ్వు పని చూసుకో. రంగమ్మ, ఏంటి తలుపు దేనికి ఎంతసేపు? పనులు ఉన్నాయ్యా, గిన్నెలు తోముతున్నా. అంటే షైలర్ లేచిరా? టీ ఇచ్చేసినా. సరే సరే లోపల. కారు ఇట్లా కడగలేదు ఉంది నాకు. నువ్వు వంట చేసావు? కారు కడిగేసాము. కడిగి రంగయ్య. ఇదిగో చెప్పడం మర్చిపోయాను, నైట్కి నేను రావడం లేట్ అవుతుంది. నువ్వు రంగమ్మ తినేసి పడుకోండి. సరే సరే. ఏందయ్యా, అయ్యగారు ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తారు? మధ్యరాత్రి అయింది కదా. ఏమో, నేను అప్పుడే అడుగుతానేమో నాకు రావడానికి లేట్ అవుతుంది, నువ్వు రంగమ్మ తిని పడుకోండి, నాకు కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది. అవునా? మరి ఎప్పుడు వస్తాడు ఏమో. మనిషి ఎట్లా వస్తాడు? పోయిండు మంచిగానే, కానీ వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? అదే కదా. ఇంట్లో అమ్మగారు కూడా లేవు. ఏమన్నా అంటే అమ్మగారు మననే అంటారు, చూసుకోవాలి కదా మీరు, మీ భరోసా మీద వదిలిపెట్టి పోయినా. ఇంకా ఆయనకి ఏం చెప్తా? వస్తే ఏమన్నా ఉందా తినడానికి అయ్యగారికి? ఉంది. నేను వెళ్ళి తిప్పేస్తాను పడుకో. వస్తే ఒకవేళ డోర్ కొడితే కూడా నేను లేస్తాను. సరే అయితే పడుకో, నేను లేస్తాను. బయట ఏం తిన్నారో ఏమో, అన్నం కూడా తినకుండా అట్లనే పడుకుంటున్నారు. రంగమ్మ ఎంత బాగుంటుందా! ఎన్ని రోజులు నాకేం కనిపించలేదే. రంగమ్మ సరే చూద్దాం. అబ్బా రంగయ్య, కాఫీ తీసుకురావే. వస్తున్నానయ్యా. అయ్యగారు, కాఫీ కాఫీ తీసుకోండి. అయ్యగారు,
రంగమ్మ టిఫిన్ రెడీ చేసావా? చేశానయ్యా. సరే వెళ్ళు. మీరు టీ తాగి ఫ్రెష్ అయినా గారు ఆలోపు టిఫిన్ రెడీ అవుతుంది. బండి ఏమైనా తుడవమంటారా? బయటికి ఏమైనా వెళ్తారా? తుడిచే మొత్తం క్లీన్ చేసి బయటికి వెళ్తావా ఈరోజు? బయట ఏం పనులే, తెచ్చుకున్నా సరుకులన్నీ నేనే తెచ్చాను. అదయ్యా మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? లేదండి, మాది పెద్దల పెళ్ళే. పెద్దల పెళ్ళి. నువ్వు అదృష్టవంతుడు అయ్యా. సరే రంగయ్య, నీ పని చూసుకో. సరే. రంగయ్య గారికి అంత అందమైన రంగమ్మ పిల్లలు అదృష్టవంతుడు అని కాదు, చూద్దాం. ఏమయ్యా, గ్యాస్ అయిపోయినట్టుంది, వెళ్ళి తీసుకొస్తావా? ఇప్పుడే తెచ్చి పెట్టుకోలేదు అనుకో, రేపటికి అయ్యగారికి టిఫిన్కి కష్టం అయిపోతుంది. మొత్తానికి అయిపోయిందా? అయిపోయింది. సరే అయితే ఇప్పుడు ఉన్నదంతా చెయ్యు, నేను పోయి తీసుకొస్తా. కొత్తది అడిగితే గ్యాస్ తేడానికి వెళ్ళడానికి చెప్పు, సరేనా? కొంచెం టైం పడుతుంది నాకు. సరే అయ్యా, జాగ్రత్త. రంగమ్మా. అయ్యా టీ పెట్టావా? పెట్టినయ్యా. కలిసి తీసుకో. రంగమ్మా, అయ్యా టీ వద్దులే, వాటర్ తీసుకురా. సరే, ఇగో అయ్యా. తీసుకో. రంగమ్మా, మీ హస్బెండ్ రెడీ? గ్యాస్ అయిపోయింది అయ్యా, ఓ తేనికి పోయిండు. అవునా? కొంచెం రా. చెప్పండి అయ్యా. ఏం కదా? అయ్యగారు ఏంటి చెప్పండి. ఏం కాదమ్మా, ఎవరు లేరు కదా ఇంట్లో. చెప్పండి, ఏమైంది? పద బెడ్రూమ్. ఎందుకు? ఏం కాదు. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు? రంగమ్మా, ఎవరూ లేరు. ఇప్పుడు నువ్వు కనుక నాతో బెడ్రూమ్లోకి వస్తే పర్వాలేదు, లేదని అంటే ఇంట్లో ఏదో ఒక వస్తువులు దొంగతనం చేసి అంటానే మీ మీద పెట్టేస్తా. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు? నేను అలాంటి దాన్ని కాదు, వదిలేయ్యా. నేను బయటికి అయ్యగారు వదిలేయి. రమ్మని చెప్పాను. నేను మీరు అనుకున్నాను కాదయ్యా. ఇంట్లో అయ్యా ఏంటయ్యా మీరు ఇలా వచ్చి మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, ఇలా చేస్తారు అనుకోలేదు. ఎలా రావని రంగయ్య, నా లాకర్లో బంగారం కనిపించట్లేదు ఏంటి? గోల్డ్ చైన్. అయ్యగారు నాకు తెలియదు, మేము ఇంట్లోకి రాము కదండి, మాకేం తెలియదు. ఇంట్లోకి రావడం ఏంటి? నేను పడుకునేటప్పుడు ఎవరు వస్తున్నారు? లేదండి, మేము తీయలేదు అయ్యారు. 2 గోల్డ్ రింగ్లు, గోల్డ్ చైన్ పోయింది. ఇంక వేరే వాళ్ళు బయటకు వస్తారా? పెట్టారని ఒకసారి చూడండి అయ్యగారు. అయ్యగారు ఏమైంది తిడుతున్నారు? నీ మొగుడు పెద్ద ఘనకార్యం చేశాడు. బంగారం నేను తీసిన అంటాను. అయ్యగారు మేం బంగారం తీయడం ఏంటి? మరి బంగారం ఇంట్లో ఎవరు పోద్ది? నీ మొగుడే తీసాడా లేకపోతే మీ ఇద్దరు ప్లాన్ చేస్తున్నారా? అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు? 2 నెలల నుంచి మీ దగ్గర పని చేస్తున్నాము. బంగారం లాకర్లో లేదు, ఎవరైనా తీసారంటే అది మీరే అవుతారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తీస్తారా?
మీరు ఏం చేస్తారు నాకు అనవసరం. నాకు అక్కడ గోల్డ్ చైను 2 బంగారు రింగులు 2 ఉండాలి. లేదు అని అంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అది కాదు అయ్యగారు, మాకు తెలియదు, మేము తీయలేదు అయ్యగారు. ఆపో, రేపు తెల్లారికాల నాకు రింగులు గోల్డ్ చైన్ ఉండాలి. లోపలికి మనం ఎందుకు పోతాం, మనం ఏం చేస్తాం? తాగొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు ఏమో, మనం ఏంటి ఎట్లా నేనంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు నేను. ఇప్పుడు ఎట్లా? నువ్వేమైనా వెళ్ళావా అటు? ఇప్పటికిప్పుడు అంత బంగారం మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం? అసలు ఏంటి? ఏందయ్యా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అవును, రేపటిలోపు ఆ బంగారం అవన్నీ మనం ఎట్లా తెచ్చిస్తాం? అయ్యగారేమో మన మీద అనుమానం పడుతున్నాడు. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. బంగారం అదంతా కాదయ్యా. నీకో విషయం చెప్పాలి. ఏమైంది? అసలు ఏం జరిగిందంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అయ్యగారు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని లాగారయ్యా. నాతో తప్పుగా ప్రవర్తించారు. గదిలోకి రమ్మని బలవంతం చేశాడు. మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలా ఉండే? మనకేదో గతి లేక ఇక్కడ పనికున్నామయ్యా, గొడవలు ఎందుకులే అనుకున్నాను. కానీ అయ్యగారు ఇలా మన మీదనే నిందలేస్తారు అనుకోలేదు. మరి ఇప్పుడు బంగారం చైన్ అవన్నీ అంటున్నాడు. నేను లొంగలేదు కదా, అందుకే ఇట్లా బెదిరిస్తున్నాడు. వీడిని నమ్ముకొని మనం పనికి వస్తే, ఊరుగా ఊరు వచ్చి పని చేస్తే, వీడేంది ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు పని చేయి, రేపు లొంగిపోయినట్టే నువ్వు యాక్టింగ్ చేయి, మిగతా విషయం అంతా నేను చూసుకుంటా. అదేంది అట్లా ఉంటుంది? నువ్వు చెప్పినట్టు చేయి. వీడు మన మీద పెద్ద నుంచి ఎలా చల్లని చూస్తుండే కదా, వీడు మనకు కాదు ఇంకెవరికి ఇట్లా చేయకుండా చేస్తాను నేను. సరేనా? సరే అయితే రేపు మళ్ళీ ఏమన్నా అన్నాడంటే లొంగిపోయినట్టు యాక్టింగ్ చేయగలను, మిగతాదంతా నేను చూసుకుంటా. అయ్యగారు, ఆ బంగారం ఏం తీయలేదు అయ్యగారు. మరి ఇంకెవరు తీశారు? ఆ బంగారం మేము తీయలేదు. ఆ బంగారం పోయింది నిజం కాదు. మీరెందుకు అలా చేశారో నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఎందుకు ఇంత నాంచుతున్నావు? మరి నీకు ఓకేనా? నాతో ఇలా అన్యోన్యంగా ఉన్నావు అనుకో, అసలు మిమ్మల్ని పనిలో తీసేవాళ్ళే లేరు. మీకు నచ్చిన రోజులు ఈ పనిలో ఉండొచ్చు. సరేనా? నువ్వు కనుక నాతో మంచిగా ఉంటే నేను మంచిగా చూసుకుంటా. సరేనా? సరే అయ్యా. సరే, మరి వస్తావు? అయ్యా, ఇట్లా కాదు, నేనేదో పని చేస్తూ ఉంటాను, మీరు వెనక నుంచి వచ్చి పట్టుకోండి. నాకు అట్లా అయితేనే ఇష్టం. అదేంటి అలా? ఎప్పటి నుంచో ఆ కోరిక. నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేద్దాం? అట్లా కాదయ్యా, నేనేదో పనిలో ఉంటాను, మీరు వచ్చి పట్టుకోండి. సరే పదా. Sunny, sunny, sunny.
పద వెళ్దామా? అయ్యో వద్దయ్యా, వదిలేయ్యా. వెళ్దామన్నావు. అయ్యగారు ఏం చేస్తున్నారు? వదిలేయండి. కెమెరా తీస్తున్నాడండి. రంగయ్య తీ. రంగయ్య ఇంట్లో పనులతో ఇలా బిహేవ్ చేస్తావా? రంగయ్య ఆపు ఫస్ట్. రంగమ్మ నువ్వేనా చెప్పు. చెప్పేట్లే చేసేది ఇలా అయితే నీ వీడియోతో నీ బతుకంతా పండగ అవుతుంది. ఇలా అయితే నేను మీ ఇద్దరిని పనులను తీసేస్తా. నువ్వు పనుల నుంచి తీసేసిన బాధని ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెడతాను. ఇంకోసారి నీ దగ్గరికి పనులు కూడా ఎవరు రాకుండా పోతాడు. ఇంట్లో ఊరు కానీ ఊరి నుంచి నువ్వు నమ్ముకొని ఇక్కడ పని చేయడానికి వస్తే ఆడవాళ్ళతో ఇలా మీకు బిహేవ్ చేసేది ఏదో ఒకసారి మొహం చూసుకున్న వారా నువ్వు. ఇంకా పైగా బంగారం దొంగతనం పెడతావు మా మీద. ఎంత నమ్మకంగా పని చేసినాం రా నీతో మేము. ఛీ రంగయ్య సరే రంగయ్య, మీరు బంగారం ఏం తీయలేదులే, నేనే ఏదో తెలియక అవసరం లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంట్లో పని చేసే కన్నా నేను అడుక్కొని తినాలి మనం. రంగయ్య సరే రంగయ్య, చిన్న చిన్న పిల్లలు నిలిసబెట్టి మా అమ్మ నాన్న నిలిసబెట్టి ఊర్లల్లో మేము ఇక్కడ పని చేసుకొని వస్తే ఆడవాళ్ళ మీద ఇదే మీ ప్రయత్నం. సరే సరే రంగయ్య, వీడియో డిలీట్ చేసి మీకు ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ఇస్తాను. ఏం అవసరం లేదు. ఈ వీడియో అమ్మగారికి పంపుతా, నీ పిల్లలకి పంపుతా. వద్దు వద్దు రంగయ్య, ప్లీజ్ రంగయ్య. రంగయ్య వీడియో డిలీట్ చేసి వచ్చి ఎంత బాధపడ్డొచ్చు, అది కూడా కాడదే. సరే రంగయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను. వీడియో డిలీట్ చేసే. నీ కోసం కాకుండా అమ్మగారి కోసం డిలీట్ చేస్తా. అమ్మగారు నీ లెక్క కాదు, ఆమె చాలా మంచిది. తను ఉన్నన్ని రోజులు మమ్మల్ని మంచిగా చూసుకుంది. నీ కోసం కాకుండా అమ్మగారి కోసం డిలీట్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఎవరితో ఇట్లా చేయకు. మేము ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ పని చేయట్లేదు. కదా రంగయ్య, రంగయ్య, రంగమ్మ.